హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లటి బ్రోస్. ముందుగా అందరికి బోనాలు శుభాకాంక్షలు. సో మేమైతే ఇది చాలా అంటే బోనాలు అన్ని అయిపోయిన తర్వాత లైక్ గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ వీడియో అయితే తీస్తున్నాను. సో దీని తర్వాత మేము ఏమేమి చేసాము మార్నింగ్ నుంచి అదంతా నేను ఒక్కొక్క క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మాకు అస్సలు ఎనర్జీ లేదు, పిల్లల్ని తీసుకొని వచ్చినాం పైకి, ఎందుకంటే నిద్ర మూడ్లో ఉన్నారు. నిన్న నైట్ మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఎవ్వరికి నిద్ర లేవన్నమాట, అస్సలు పిచ్చి పిచ్చిగా ఉంది మొత్తం మైండ్ లా. సో ఇంకా వీడియో చూసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇంక ఇప్పుడు ఇంట్లో అయితే పూజ ఎంత అయిపోయింది. ప్రసాదంకి పరమాన్నం చేసినాను, పెసరపప్పు అంతా వేసి. సో ఇప్పుడు తీసుకెళ్తున్నాను అనమాట. మా ఇంటి దగ్గర కట్టమైసమ్మ గుడి ఉంది, అక్కడ వెళ్ళేసి శాఖ పెట్టేసి ఇంకా పరమాన్నం కూడా ఎక్కించేసి ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్ని బట్టలన్నీ తీసుకొని మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా. తొందర చేయాలి, చాలా లేట్ అవుతుంది అనమాట. వచ్చారు ఏమంట మేకలు కోడిలు చూసుకునే ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చినాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి. బోనాలు రెడీ చేస్తున్నాం. మా అత్త మనుషులు అన్ని దేవుడి దగ్గర అవన్నీ చూసుకుంది. వచ్చినాడు ఇప్పుడు అంతా ఇక్కడనే అనమాట. మేము బోనాలని రెడీ చేస్తున్నాం. చిన్నది అందరికి చాయ్ పెట్టించుడు అవి ఇవి చూసుకుంటున్నారు. బాగున్నాడు కదా, ఏమనలేవు కదా. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆమె కూడా ఇండే కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏమంటారు, ఈ బోనాలు ఎన్ని చేస్తారు కదా అంతే. ఇక చాయ్ తాగి తినట్లేదు. బోనం ఎక్కించేసి వచ్చిన తర్వాత తింటాము. సో వదిన బోనం ఎందుకు చేస్తారు తెలుసా? ఎందుకు ఎక్కిస్తారు అసలు? తెలంగాణలో మెయిన్ ఫెస్టివల్ బోనాల పండుగ, బతుకమ్మ పండుగ ఇవన్నీ చాలా మెయిన్ అనమాట. సో ఎందుకు చేస్తారు చెప్పు? కాదు, అప్పట్లో ప్లేగ్ రోగం,
డిసీజ్ వచ్చింది అనమాట. సో ఆ డిసీజ్ పోతే తక్కువ కావాలని ఏం కాదు అట్లా అంటే ఆ డిసీజ్ ఇది కావాలి తగ్గిపోవాలని చెప్పేసి అమ్మవారికి మొక్కి ఒకవేళ ఆ డిసీజ్ తగ్గిపోతే మేము బోనం ఎక్కిస్తామమ్మా అని మొక్కినారనమాట ప్రజలు. సో అప్పటి నుంచి తగ్గిపోయింది. ఇంకా అదే ట్రెడిషన్ ఇంకా ఫాలో అవుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో బోనాలు ఎక్కిస్తారు. అందుకే ఆషాఢ మాసం వచ్చిందంటే ఫుల్ ఇంకా బోనాలు బిజీ, ఆడవాళ్ళందరూ ఫుల్ బిజీ, యూట్యూబర్స్ ఫుల్ బిజీ. సో ఈ టైంలో హస్బెండ్స్ కూడా మంచిగా సాధించి అంటే మనకి అన్నిట్లో సపోర్ట్ చేసుకుంటా మంచిగా ఇదే టైం అనమాట. ఫ్యామిలీ మొత్తం టుగెదర్ వచ్చి మస్తు అనిపిస్తుంది. బోనాలు అంటేనే ఒక వైబ్ అనమాట. మల్టీ కలర్ ఇప్పుడు మల్టీ కలర్ తీసుకురా పోను. ఇప్పుడు బోనంలో అన్నం పెట్టుకున్నాము. తెల్లన్నం పచ్చన్నం రెండు కలిపి పెట్టాలి. మళ్ళీ పచ్చకూర కూడా పెట్టాలన్నమాట. అది ఫుల్ పెట్టాలంట. చేయితో అనొచ్చు అనకుండా అనొచ్చు. మంచిగా కుల్ల కుల్ల ఉండాలి, బిడ్డలు ఉండదు. పట్టుకోను నా పని ఏంటంట పట్టుకోవంట మునక్కి అక్కి పని ముందు తర్వాత స్టాప్ చేసాక మేము రెడీ అయిపోయినాము తొందరగా. సో ఇది శారీ లైట్ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ అనమాట. చాలా నచ్చింది నాకు, టర్కిష్ కలర్. సో ఇంకా అందరం రెడీ అయిపోయినాం. పెదమ్మ వాళ్ళు పైన ఉంటారు, వాళ్ళు కూడా రెడీ అయిపోయినారు. ఇప్పుడు అందరం కలిసి ఒకటేసారి బోనాలు తీస్తాము. పెదమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి 4 బోనాలు అండ్ ఇక్కడ నుంచి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి 2 బోనాలు. సో నేను మీకు చూపిస్తాను. మంచిగా వెలుగుతున్నాయి. హోప్ఫుల్లీ గుడి వరకు ఇట్లానే వెలగాలని కోరుకుంటున్నాను. మా లక్కీ, హాయ్ లక్కీ. సో ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు చూపిస్తున్నాను అనమాట. మా పిన్ని వాళ్ళవి 2 అండ్ మా పెద్దమ్మ వాళ్ళవి 2, మొత్తం కలిపి 4 బోనాలు ఇక్కడ అండ్ 2 బోనాలు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది బ్యాంగిల్స్. సో నచ్చింది. రుని అక్కి రండి ఇద్దరు. వావ్, ఈరోజు రీల్ చేయాల్సిందే. ఏం పని ఉండదు. అయ్యో అయ్యో హీరో మమ్మీ.
అక్కడ బోనం ఉంది డోలు బోనం దగ్గర ఏ నో 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 చాలా లేట్ అయిపోయింది. మేము 10కి అనుకున్నాము, ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. సో ఇవాళ మొత్తం ఈవినింగ్ వరకు బోనాలు ఎక్కిస్తూనే ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. కుకింగ్ అదంతా చేసి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ వచ్చినాక ఎగ్జాస్ట్ అయిపోతాం అందరం. సో అందుకే వస్తుంది పిల్లలకి వచ్చేది పూరీలు. దర్శనం అయితే మంచిగా అయింది. ఇంకా మా డాడీ వచ్చేసి ప్రతి బోనాల పండగకి డాన్స్ చేస్తారనమాట ఇంట్లో. ఇంకా నెక్స్ట్ పోతరాజు కూడా వేస్తారు కదా, సో దానికోసమే డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ ఏం చేస్తామనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.